మున్సిపల్ పట్టణంలో బీజేపీ నాయకులు మీడియా సమావేశం నిర్వహించారు. నల్గొండ జిల్లా చెండూరు మున్సిపల్ పట్టణంలో బీజేపీ మున్సిపల్ మండల పార్టీ నాయకులు మీడియా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో అన్నపర్తి యాదగిరి మాట్లాడుతూ ఆదివారం 15వ తేదీ బీజేపీ కాంగ్రెస్ కార్యకర్తల మధ్య జరిగిన గొడవకు కౌంటర్ గా ఈ రోజు మీడియాతో మాట్లాడుతున్నామన్నారు. గత వారం రోజులుగా జరుగుతున్న గొడవలకు గల కారణాలు, ప్రమాదకరంగా జరిగిన బీజేపీ కార్యకర్తలపై దాడి సంఘటన, ఇవన్నీ విషయాలు సోషల్ మీడియాలో మున్సిపల్ ప్రజలు చూస్తున్నారన్నారు. అసలు గొడవ గల కారణం ఏమిటి, దీనిని ఎవరు ప్రేరేపించారు? కాంగ్రెస్ పార్టీ ఒక మీడియా సమావేశం ఏర్పాటు చేసి అందులో 4 కాంగ్రెస్ పార్టీకి చెందిన కార్యకర్తలు ఉన్నారు, 12 మంది బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు ఉన్నారు అన్నారు. కానీ ఈ 4 కార్యకర్తల వెంట 12 మంది బీఆర్ఎస్ పార్టీకి చెందిన కార్యకర్తలు ఎందుకు వచ్చినట్టు? లేదా 12 మందే బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు 4ని తీసుకువచ్చారా? అసలు ఏ పార్టీల మధ్య అక్రమ సంబంధం ఉంది? దీన్ని బట్టి మీరే అర్థం చేసుకోవచ్చు. అసలు ఇందులో మతలబేంటి? ఇది కేవలం ఏదో జాతరలో జరిగిన చిల్లర పంచాయతీ లాగా చూపిస్తున్నారు తప్ప అసలు ఈ దాడి పక్కా పథకం ప్రకారమే జరిగింది. కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకుడు చెబితేనే వారందరూ కలిసి మద్యం సేవించి బీజేపీ కార్యకర్తలపై దాడి చేశారు. 30 ఏళ్ల రాజకీయ పార్టీలో ఉన్న మీరు ఇలాంటి దాడులకు ఎలా ప్రేరేపిస్తారు? ఎవరైనా కొట్టమని చెబితే మీరే అలాంటి గొడవలకు పోకూడదని చెప్పాలి. అలాంటిది ఇలాంటి గొడవలను ప్రేరేపించి ఈ చెండూరులో ఎప్పుడు లేని విధంగా కొత్త ధోరణికి పిలుపునిస్తున్నారా మీరు అని ప్రశ్నించారు. గత మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ పార్టీ ఎదుగుదలను చూసి ఓర్వలేక ఇలాంటి వాటిని ప్రోత్సహిస్తున్నారా? ఇవి సమాజానికి ఏమి మేలు చేస్తాయి? కాబట్టి ఇక నుండైనా కూడా ఇలాంటి వాటిని ప్రోత్సహించకుండా బుద్ధిగా ఉండాలని సూచించారు. అందరికీ నమస్కారం. ఈనాటి మీడియా సమావేశానికి ఇచ్చేసినటువంటి పత్రికా విలేకరులకి, అదేవిధంగా మీడియా మిత్రులకి, నా భారతీయ జనతా పార్టీ కుటుంబ సభ్యులకి, ముఖ్యంగా చెండూరు మున్సిపల్ ప్రజలందరికీ కూడా తెలియజేయడానికే ఈ యొక్క మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మరి గత వారం రోజులుగా చెండూరులో జరుగుతున్నటువంటి సంఘటనల్ని మరి మీరంతా కూడా చూస్తూ ఉన్నారు. మొన్న ఆదివారం రోజు జరిగినటువంటి ఒక దాడి, భయానకమైనటువంటి పరిస్థితులు, మరి సోషల్ మీడియాలో ఆ కొట్టుకునేటువంటి విధానాన్ని మరి చెండూరు మున్సిపల్ చెందినటువంటి ప్రజలు, అదేవిధంగా పరిసర ప్రాంతానికి చెందినటువంటి ప్రజలందరూ కూడా చూడడం జరిగింది. మరి అసలు ఆ గొడవలకి కారణం ఏమిటి? మరి ఆ గొడవల్ని ప్రేరేపిస్తున్నటువంటి వాళ్ళు ఎవరు? మరి ఇటువంటి వాస్తవాలన్నీ కూడా ప్రజలు తెలుసుకోవాలి అనే ఉద్దేశంతో ఈరోజు భారతీయ జనతా పార్టీ చెండూరు మున్సిపల్, అదేవిధంగా మండలానికి సంబంధించినటువంటి కార్యకర్తలతో కూడిన మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది. మరి మొన్న జరిగినటువంటి దాడిలో ముఖ్యంగా ఈ యొక్క మున్సిపాలిటీ చెందినటువంటి కాంగ్రెస్ నాయకులు, ప్రజాప్రతినిధులు ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసి మరి ఆ సమావేశంలో ఆ దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామని చెప్పారు. సంతోషం. మరి ఇటువంటి దాడుల్ని కూడా ఎవ్వరూ ప్రోత్సహించొద్దు. మరి ఆ దాడులు జరిగినట్లయితే ఖండించాలి, అది అందరి యొక్క బాధ్యత. కానీ అసలు దాడి జరగడానికి కారణాలు ఏంటి? ఎందుకు ఆ దాడి జరిగింది? ఎవరు ప్రేరేపిస్తే ఆ దాడి జరిగింది? మరి ఆ దాడిలో పాల్గొన్నటువంటి వాళ్ళు 4 మాత్రమే కాంగ్రెస్ కార్యకర్తలు అని ప్రస్తావించారు. మిగిలినటువంటి 12 మంది బీఆర్ఎస్కు చెందినటువంటి కార్యకర్తలు మాకు సంబంధం లేదని చెప్పారు. మరి 4 కాంగ్రెస్ కార్యకర్తల వెంట ఆ 12 మంది బీఆర్ఎస్ కార్యకర్తలు ఎందుకున్నట్టు ఒకసారి ఆలోచన చేయాల్సినటువంటి విషయం ఉంది. మరి ఇక్కడ 12 మంది బీఆర్ఎస్ కార్యకర్తల వెంట 4 వెళ్ళారా? ఆ 4 కాంగ్రెస్ కార్యకర్తల వెంట ఈ 12 మంది బీఆర్ఎస్ కార్యకర్తలు వెళ్ళారా? మొత్తం కలిసి ఒక 16 నుంచి 20 మంది అక్కడ దాడి చేయడానికి కారణం ఏంటి? ఇక్కడ ఎవరి మధ్యలో అక్రమ పొత్తు, అక్రమ సంబంధం కనబడుతుందో ఒకసారి ఆలోచన చేయాలి. ఈరోజు భారతీయ జనతా పార్టీ చెండూరు మున్సిపల్ కేంద్రంలో ఎదుగుతున్నది. అసలు పోటీలోనే ఉండదు అని భావించినటువంటి ఈ యొక్క ప్రత్యర్థులకి ముచ్చమటలు పట్టించినటువంటి భారతీయ జనతా పార్టీ ఎదుగుదలను చూసి ఓర్చుకోలేక వ్యక్తిగతమైనటువంటి కారణాలను చూపెడుతూ ఎక్కడో జాతరలో సంఘటన జరిగిందనో లేకపోతే మరెక్కడో జరిగిందనో ఒక బూచి కారణాలను చూపెడుతూ ఈరోజు పక్కా పథకం ప్రకారమే మద్యం సేవించి
వాళ్ళను పంపించినటువంటి వ్యక్తులు టార్గెట్గా కొట్టమంటేనే వచ్చి ఈరోజు ఆ భయానకమైనటువంటి దాడి చేశారు. కొన్ని పత్రికల్లో రాశారు, తప్పుడు స్టేట్మెంట్లు ఇప్పించారు, ఇరు వర్గాల మధ్య ఘర్షణ అని చెప్తున్నారు. మరి ఇరు వర్గాల మధ్య ఘర్షణ అయితే ఎక్కడ ఘర్షణ జరిగింది? టీ తాగడానికి వెళ్ళినటువంటి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు అక్కడ కూర్చుంటే దాడి చేయడానికి 20 మంది మూకుమ్మడిగా వచ్చి ఒక్కసారి అక్కడ దాడి చేస్తే అది ఇరు వర్గాల మధ్య ఘర్షణ ఎట్లయితుంది? మీ వెనకాల ఉన్నటువంటి వ్యక్తి 1వ వార్డులో ఈ యొక్క దోటికిరైనటువంటి వ్యక్తి పోటీ చేశాడు. 100కు పైగా ఈ యొక్క ఓట్లను ప్రజల ఆశీర్వాదంతో పొందాడు. దానివల్ల కాంగ్రెస్ పార్టీ ఓటమి పాలైంది. మేము అవమానంగా ఫీల్ అవుతున్నాం అని చెప్పేసి ఒక వ్యక్తి మద్యం దాపించి, అదేవిధంగా యాటపోతులను ఇచ్చి వాళ్ళను ఉసిగొల్పి ఈ యొక్క దాడి చేయించినటువంటి ఘటన వాస్తవం కాదా అని చెప్పేసి ఒక్కసారి అందరం కూడా ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు మాఫియాల గురించి మాట్లాడుతున్నారు, ఇసుక మాఫియాలని, ఇంకేదో మాఫియాలని మాట్లాడుతున్నారు. మరి ఆ మాఫియాలకు మూల కారణం ఎవరు? పోలీసు వారు యొక్క మాఫియాల్ని అరికట్టడానికే ఉన్నారు. కానీ వాళ్ళు ఏం చెప్తారు? మామూలు ఇచ్చి మాఫియాలు చేస్తున్నామని చెప్తారు. ఒకసారి మీరు మాట్లాడేటప్పుడు మీ అనుకున్న వాళ్ళని చూసుకోవాలి. మీరు ప్రోత్సహించి, మీరు మాఫియాలను ప్రోత్సహించి, మీరు మామూలు ఇచ్చి, మీరు రౌడీజాన్ని ఈ విధంగా పెంపొందించి ఈ యొక్క దాడులు చేయడానికి కారణం మీరు. మళ్ళీ ఏం నిలవనట్టు మళ్ళీ మాకు సంబంధం లేదు అని చెప్పేసి ఈరోజు మీరు ఖండిస్తున్నామని చెప్పేసి ఏమి ఎరగనట్టుగా కలబోలి మాటలు చెప్పడం అనేది ఇది తప్పు అని చెప్పేసి నేను ఈ సందర్భంగా ఒకసారి గుర్తు చేస్తూ ఉన్నా. అదేవిధంగా ఇక్కడ చెప్తారు, నెల రోజులుగా వీళ్ళు కొట్టుకోవడానికి ప్లాన్ చేసుకుంటున్నారని చెప్తాడు. ఈ విషయం మీకు ఎట్లా తెలుసు? ప్రస్తావించినటువంటి వ్యక్తులకి నెల రోజులుగా గొడవ జరుగుతున్నటువంటి విషయం మీకు ఎట్లా తెలుసు? అంటే దాడి చేయడానికి వచ్చినటువంటి వాళ్ళు నెల రోజులుగా మీతో సంప్రదింపులు జరుపుతున్నారు. వాళ్ళందరూ కూడా వచ్చి ఏ రోజైతే మనము కొట్టడానికి ముందు మీకు ఫోన్ చేస్తారు, కొట్టిన తర్వాత మీకు ఫోన్ చేస్తారు, మీ ఇంటికి వచ్చి మేము కొట్టినామని చెప్పినటువంటి మాట వాస్తవం కాదా? కాబట్టి ఇవన్నీ కూడా కలబొలి మాటలు చెప్పే ముందు, అబద్ధాలు చెప్పే ముందు ప్రజలు వీటిని ఏ విధంగా పరిగణలోకి తీసుకుంటారని చెప్పేసి కూడా మీరు ఒకసారి ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది. కాంగ్రెస్ పార్టీ నాయకులు భారతీయ జనతా పార్టీని విమర్శిస్తుంటే దయ్యాలు వేదాలు కూడా ఆశ్చర్యం గురవుతున్నాయి. ఎందుకంటే భారతీయ జనతా పార్టీ నాయకుల మీద ఒక ఆవేశంగా కావాలని వారిపై దాడి చేస్తే ఈరోజు కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇది వారి ఒక వ్యక్తిగత సమస్య, ఇది ఒక జాతరలో జరిగిన సమస్య అని చెప్పుకుంటూ సిగ్గు అనిపిస్తుంది. కాంగ్రెస్ పార్టీ నాయకులారా, ఈరోజు చండూరు పట్టణంలో భారతీయ జనతా పార్టీ రోజు రోజుకి ఎదుగుతుందని, భారతీయ జనతా పార్టీ మొన్న జరిగిన మున్సిపల్ ఎన్నికలలో ఒక 4 లేదా 5 వార్డులలో సెకండ్ ప్లేస్లో ఉంటే ఈరోజు ఆ వచ్చిన ఓట్లను చూసి తట్టుకోలేక కాంగ్రెస్ పార్టీ నాయకులు విమర్శిస్తూ, ఈరోజు మీరు విమర్శించే ముందు మొదటగా ఈ చండూరు మున్సిపాలిటీ కేంద్ర ప్రభుత్వ నిధులతో అభివృద్ధి చెందింది, మీకు అది కనబడట్లేదా? ఈరోజు మా స్థానిక నాయకులని, మా జిల్లా అధ్యక్షులని, మా యొక్క మనోహర్ రెడ్డి గారిని విమర్శిస్తున్నారు. అయ్యా, పూటకో పార్టీ మాట మారే మీరు ఈరోజు భారతీయ జనతా పార్టీ నాయకులని ఒక క్రమశిక్షణ గల ఒక విద్యార్థి పరిషత్, ఒక సంఘంలో ఒక భారతీయ జనతా పార్టీ నాయకులు పనిచేస్తుంటే మీరు మమ్మల్ని విమర్శిస్తున్నారా? మీకు ఈ రోజు ఒక పార్టీలో ఉండే రేపు ఇంకొక పార్టీలో ఉండే నాయకులు మీరు మా భారతీయ జనతా పార్టీ విమర్శించే నైతిక హక్కు మీకు లేదని ఈ యొక్క మీడియా విధంగా తెలియజేస్తున్నా. ఇంకా ఈరోజు వాళ్ళ గురించి మేము మాట్లాడితే సిగ్గు అనిపిస్తుంది. మాట్లాడలేకపోతున్నాం మీడియా ముఖంగా. మీరైనా ఇప్పటికైనా బీజేపీని విమర్శించే ముందు, మా నాయకులను విమర్శించే ముందు మీరు డిపాజిట్ రాలేదని మాట్లాడుతున్నారు. మీకు ఎలక్షన్ గురించి తెలుసు, ఎలక్షన్లో వచ్చిన రిజల్ట్ గురించి తెలుసు. ఆ రిజల్ట్ ఒకసారి చూసుకోండి. మీ నాయకుడే కదా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు కంటి వైద్య శిబిరం పెడుతున్నారు కదా. మొదటగా మీరు ఆపరేషన్ చేయించుకొని మాకు డిపాజిట్ వచ్చిందా రాలేదా అని తెలుసుకొని పత్రికా ముందుకు మాట్లాడాలని మేము విన్నవిస్తున్నాం. ఇప్పటికైనా ఈ చండూరు పట్టణంలో గొడవలు సృష్టించకుండా మీకు ప్రజలు అవకాశం ఇచ్చారు, ఆ అవకాశాన్ని నిరూపించుకోవాలి. కానీ ప్రతిపక్ష పార్టీల మీద విమర్శలు చేయడం మానుకొని, దాడులు చేయడం మానుకొని ప్రజాపాలన కొనసాగియాలని కోరుకుంటూ ఈ సభగా తెలియజేస్తున్నాం. ఆదివారం జరిగిన నా మీద బీజేపీ కార్యకర్తల మీద జరిగిన దాడి, మొదటగా నేను చేసిన తప్పేంది, నేను దాడికి చేసిన తప్పేంది, నేనేం చేసిన, నేను ఎందుకు మా పార్టీ నాయకులంతా ఒక కూర్చొని
ఒకటి అది స్టేటస్లు పెట్టుకొని మమ్మల్ని దౌర్జన్యంగా మా మీద పోరాటం చేయడానికి ఏం తప్పు చేసామని ఒకటి చెబుతున్నాను. ఒకటి కోడిగిరి బాబు అనే వ్యక్తి నన్ను విధవిస్తున్నామని మా బాధన మాట్లాడాడు. నేను అక్కడ ఏం విధవిగినా నన్ను కొడుతున్నాను ముచ్చట వాళ్ళ ఇంటికి పోయి మళ్ళీ ముగ్గురు వ్యక్తులు వాళ్ళ ఇంటికి పోయి చెప్పింది వాస్తవం కాదా? కోడిగిరి బాబుకి ఇంటికి పోయి చెప్తే నేను చూసుకుంటా అనేది వాస్తవం కాదా? నాకు ముగ్గురు పిల్లలు సార్ ఏ గుడికి వస్తావు రమ్మను, ముగ్గురు పిల్లలు తీసుకొని రాజు సార్ ముగ్గురు పిల్లలు రమ్మను, తండ్రులు ఏ గుడికైనా సరే రమ్మను ప్రమాణం చేయాలి. వాళ్ళ ఇంటికి వచ్చి చెప్తే నేను చూసుకుంటా కొట్టివని చెప్పింది మీరు, చేసింది మీరు. ఇసుకదందా అంటున్నావే, నేను ఇసుకదందా చేస్తున్నాను చాలా తెలుసా తెలియదా? 2 సంవత్సరాల కింద నుంచి ఇసుకదందా బాగా చేసిన అని చేసిన. నీ వెనక ఉన్నవాళ్ళే కదా ఇసుకదందా చేసి నడిపించేది నువ్వే కదా. అనవసరంగా మమ్మల్ని ఇది బాగా చేసుకుంటాము ఉంటాం. ఇప్పటికైనా సిద్ధమే, మీరు డబ్బులు మధ్య మందకుండా మేము కూడా మళ్ళీ ఎలక్షన్ పెట్టండి. మరి అప్పుడు ఎవరు తప్ప ఎవరైనా తెలుస్తుంది. ఎందుకంటే ఏదో మీరు ఇచ్చంలో చేసి మీరు గెలిచి ఆ మందిని అవలేదాన్ని మేము ఖండిస్తున్నాం. కాబట్టి దీని వారి విజ్ఞతకే వదిలిస్తున్నామని ఈ సమాముఖంగా కోరుతున్నాం. ఇప్పుడు మన జిల్లా అధ్యక్షుడు నాగేశ్వరికి అందరూ ఇచ్చారు. అన్ని అవకాశాలు లేదా కంటి ఆపరేషన్ చేస్తాను మాట్లాడుతున్నాను. సరే మరి ఈ కన్నా ఎందుకంటే ఇళ్ళపై కాయరాజా జబ్బైతే చంద్రబాబు మాట్లాడింది. కాయరాజా గొడవపడే ఎవరు ఆ క్యాండిడేట్ కాయకుండా ఉందా? మరి ఆ గొడవకి అభ్యర్థి ఈ క్యాండిడేట్ దాంట్లో ఉంటే అదే కారణం అని చెప్పవచ్చు. మీరు కావాలని పార్టీలకు రెండో వాటిలో బీజేపీ పోలీసు కంటే 100 రావడం జీవించుకోలేక ఆ కార్యకర్తలు రాజు చేస్తే అక్కడ మాకు బీజేపీ అనేది ఎక్కడ నగర కొడితే కఠిన కార్యక్రమం వదులుతాను ఉద్దేశంతో మీ కార్యకర్తలు సుభేసి కాల్పించి ఈ కిరణ్కి అరే కిరణ్ ఒకటే బాధ్యుడు కాయ కచ్చి మాట్లాడుతూనే ఉందన్న అంటే దోస్తాన్ని మాట్లాడడం నన్ను వీళ్ళ పక్కన నాన్న కొడతావు పక్కన కొడతావు. నువ్వు పక్కన చూసుకో. కొత్త కార్యకర్తలు వచ్చేది అంటే నువ్వు బీజేపీ కార్యకర్తలు చేసుకున్నా కదా టార్గెట్ చేసుకున్నా కొట్టి సరే ఒకటో వాటిలో వాళ్ళకి కొనసాగదు. నువ్వు నైట్ డిమాండ్ చేసి ఒక డిమాండ్ పంపాలి. నువ్వు నిర్లక్ష్యం చేసుకుంటా నేను చూసుకుంటా అన్నట్టుగా మాట్లాడుకుని మీరు ఆపుకొని వాళ్ళకి పండుగ రాకుండా కొబ్బరి రాకుండా చేసినట్టు మీరు చేసినారు. ఇప్పుడు ఇమీడియట్ 24 hours అధికారులు తీసుకున్న యాక్షన్ ప్రకారం పంపించేస్తారు. వాళ్ళ పని కాబట్టి వాళ్ళకి ఏదో ఒక సామరస్యం ఏదైనా దేనికి అది చేసింది మీరు 40 గంటల క్రితం నుంచి నువ్వు చూసుకో మాట్లాడమంటే తీసుకొచ్చి ఇంతవరకు తీసుకొచ్చింది. కాబట్టి ఇప్పటికైనా కానీ కాంగ్రెస్ వాళ్ళు అన్ని వేసి అంటే కూడా రాష్ట్ర నాయకులు మా బీజేపీ నాయకులు కానీ వాళ్ళని కానీ విమర్శించడం మానుకోవాలని. పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ ప్రతి సామాన్యుడికి అందుబాటులో అంతర్జాతీయ వైద్య ప్రమాణాలతో వైద్యం, 24 గంటల అంబులెన్స్ సర్వీసుతో పాటు అత్యవసర సేవలతో ఏర్పాటైన చికిత్సా విభాగం. మా దగ్గర గుండె సంబంధిత, మూత్రపిండ, కాలేయ, కంటి జబ్బులకు, మోకాళ్ల శస్త్ర చికిత్సతో పాటు కోవిడ్-19, బ్లాక్ ఫంగస్ వంటి వైరస్లకు, అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన అత్యాధునిక వైద్య చికిత్సను అందిస్తున్న హాస్పిటల్ పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్. మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం. సంపూర్ణ ఆరోగ్యం కోసం సంప్రదించండి పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్. ఆపోజిట్ భీరంగూడ కమాన్, ఆర్సీపురం, సంగారెడ్డి డిస్ట్రిక్ట్. పిన్ కోడ్ 502032. సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ 0845524177 మరియు 7893757770.